బ్రేక్ఫాస్ట్కి రెడ్ బీన్స్, మినపప్పు, పెసరపప్పు, అలసందలు నానబెట్టుకున్నానండి. ముందు వీడియో తీసాను, ఇది స్కిప్ అయిపోయింది, డిలీట్ అయిపోయిందండి. ఇది 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకుని రుబ్బుకుందామండి. మిక్సీ ఆడుకుందాం. కొంచెం అల్లం కూడా వేసుకుని మిక్సీ కొట్టుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీకి వేసుకుని, నేను ఇలాంటి రైస్ అస్సలు వేయలేదండి. ఇదంతా మిల్లెట్స్తో చేస్తున్నాం కదండి, అంతా బీన్స్లే. తర్వాత దీంట్లో ఒకటి జొన్న పిండి కలుపుకుందాం. ఇప్పుడు జొన్న పిండి కలుపుకుందామండి. జొన్నలో నేను మరపట్టించుకున్నాను, పిండి ఆడించుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు జొన్న పిండి కలుపుకుందామండి. జొన్న పిండి వేసుకుందామండి 2 కప్పులు. ఇది ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు అండి, వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్లకి అది చాలా మంచిదండి. అంత బీన్స్తో చేస్తున్నాం కదా. మిల్లెట్ అండి, మిల్లెట్లతో మనం ఇడ్లీలు, దోశలు అన్నీ కలుపుకొని వేసుకోవచ్చు. చేతితో శుభ్రం కలుపుకుందాం. నేను ఉప్పు వేయలేదండి, ఉప్పు వేసి కలపలేదు. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని ఉప్పు కలుపుకొని వేసుకోవచ్చు. దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు. మూత పెట్టుకొని 3 గంటలు పక్కన పెట్టుకుందామండి. చూడండి, పిండి చాలా ఫెర్మెంట్ అయ్యింది. ఇప్పుడు కొంచెం తీసుకుని ఒలివ్ ఆయిల్ రాసుకున్నామండి. ఉప్పు, జీలకర్ర వేసుకున్నాం. చూడండి, కొద్దిగా ఇడ్లీ వేసుకున్నాను. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇంకా కొంచెం తీసుకుని దోశ వేసుకున్నాను. కొంచెం నీళ్ళు కలుపుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలి తప్పు తీసుకుని ఉప్పు కలుపుకొని దోశలు, ఇడ్లీ వేసుకోవచ్చండి. ఇందులో కొంచెం ఉప్పు కలుపుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. నీళ్ళు వేసుకుని కలుపుకొని దోశ వేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిందండి, దోశ వేసుకుందాం. నూనె ఏమీ వేయలేదండి, తర్వాత నూనె వేసుకోవచ్చు. ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. అంత బీన్స్, మిల్లెట్స్ కదా, చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకి. పైనుంచి కొద్దిగా నూనె వేసుకుందాం. పైనుంచి ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఫిక్స్ వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకూడదు. చూడండి, దోశ తిరగేసుకుందాం. చూడండి, ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి. ఇదిగోండి, ఇడ్లీ రెడీ అయిపోయింది. దోశ అదే పిండితో, మిల్లెట్స్ తోటి అండి. తర్వాత ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, చాలా బాగుంది. ఇది టమాటా పచ్చడి, అల్లం పచ్చడి. ఇదేంటో తెలుసా అండి? తేనెపాకం అన్నమాట. తేనెపాకంతో ఇడ్లీ ఎట్టుకుని పెద్ద రొట్టెలు ఎట్టి తింటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి.